అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై. హెబ్రీయులకు 4వ అధ్యాయము 12వ వచనం. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవుని వాక్యం ప్రాణము గలదై మరియు బలము గలదై ఉన్నాదని ఈ వాక్యం తెలియజేస్తుంది. అవును, ప్రార్థన. స్తుతి 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 ఏసయ్యా, ఈ వాక్యం చదువుతుండగా నేను నందుకు వందనాలు. ఈ వాక్యం వినిచినవని దీవించాను ఏసయ్యా. ఈ వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ఏసయ్యా. వాళ్ళు ఏమైతే ప్రయాణాల్లో ఉన్నారో వాళ్ళు క్షేమంగా వచ్చేలా చేయండి ఏసయ్యా. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాను ఏసయ్యా. వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండేలా చేయండి ఏసయ్యా. యేసు నామంలో చేయమని ప్రార్థిస్తూ నజరేయుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.